నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది. ఏపీ కోటాలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో 3 పదవీ కాలం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కానుండగా మరో సభ్యుడిది డిసెంబర్ నాటికి ముగియనుంది. దీంతో ఇప్పటి నుంచి పెద్దల సభలో అవకాశం కోసం కూటమి పార్టీలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశం ఉంది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా 3 పార్టీల నేతలు తమకే కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కూటమి పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయంపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. ఎవరిని పెద్దల సభకు పంపిస్తే బాగుంటుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే అంశంపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసేందుకు ఇంకా 4 నెలలు గడువు ఉంది. కానీ ఈలోపే అభ్యర్థులు వీళ్లే అంటూ పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ తరపున పవన్ సోదరుడు చిరంజీవిని ఎంపిక చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ తరపున కూడా పెద్దల సభలో ప్రాతినిధ్యం వహించేందుకు చాలా మంది సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం అటు టీడీపీలో ఉన్న సీనియర్లతో కూడా మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా చంద్రబాబు, పవన్, మాధవ్ మధ్య ఇదే విషయం చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే అలాంటిదేం లేదని పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రైస్ గ్రూప్ పేరుతో సర్వే సంస్థ నిర్వహిస్తున్న ప్రవీణ్ పుల్లటకు ప్రభుత్వం పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ప్రవీణ్ సూచనలను పార్టీ పెద్దలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. గతంలో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వంతో పాటు పార్టీలను కూడా ప్రవీణ్ పుల్లట సున్నితంగా హెచ్చరించారు. ఇలా అయితే మనుగడ కష్టమే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకే ప్రవీణ్ పుల్లట ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్లో వైరల్గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్ నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానీ పదవీ కాలం ఈ ఏడాది జూన్తో ముగియనుంది. టీడీపీ సభ్యులు సానా సతీష్ పదవీ కాలం డిసెంబర్ నెలతో ముగుస్తుంది. దీంతో ఈ 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీల పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. టీడీపీ తరపున మరోసారి సానా సతీష్ కు దాదాపు ఖరారు చేశారు. మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుల్లో సానా సతీష్ ఒకరు. అందుకే మరోసారి కూడా సతీష్ పేరు దాదాపు ఖాయం చేశారు. ఇక టీడీపీ తరపున మరో అభ్యర్థిగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు ఖరారైనట్లు ప్రవీణ్ పుల్లట పోస్ట్ చేశారు. రామకృష్ణ లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు తప్ప మరో పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇటీవల లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలను భాష్యం రామకృష్ణ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందించారు. ఇక మిగిలిన 2 స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రవీణ్ స్పష్టం చేశారు. జనసేన తరపున ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ బాబు, బీజేపీ తరపున తమిళనాడుకు చెందిన అన్నామలైకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ప్రవీణ్ పుల్లట తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరి నిమిషంలో బీజేపీ ఏదైనా ఒత్తిడి తెస్తే తప్ప ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లే అంటూ ప్రవీణ్ పుల్లట ట్వీట్ చేశారు. దీంతో ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లే అనే చర్చ ఇప్పుడు కూటమి పార్టీ నేతల్లో జరుగుతోంది.